తమిళనాడు 2026 ఎలక్షన్స్ ఎంటైర్ ఇండియన్ పాలిటిక్స్ నే మార్చేసే అసెంబ్లీ ఎలక్షన్లు అవి. ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసే వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, అలాగని పెద్దవాళ్ళు కూడా కాదు. ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, అలాగే పాత వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు చూడలేని కొలిషన్స్ ఉన్నాయి, అలాగే ఎప్పుడు వెళ్ళలేని శత్రుత్వాలు కూడా ఉన్నాయి. ఒకవైపు చూసుకుంటే సెంట్రల్ పార్టీ అయిన బీజేపీ, అలాగే అన్నా డిఎంకే. ఇంకో సైడ్ చూసుకుంటే ఎప్పటి నుంచో గట్టిగా ఎస్టాబ్లిష్ ఉన్న డిఎంకే. ఈ రెండు పోరులోకి కొత్తగా వచ్చిన తలపతి విజయ్ గారి టీవీకే పార్టీ. ఇక్కడ ఎవరిని అంత ఈజీగా కొట్టేయలేము. ఒక సైడ్ సెంట్రల్ అసిస్టెన్స్ ఉంటే ఇంకొక సైడ్ రీజనల్ అటానమీ. ఈ రెండు కాకుండా అభిమాన పార్టీ టీవీకే పార్టీ. ఈ ముగ్గురులో ఎవరు గెలిచినా సరే ఆ రిజల్ట్ అనేది ఎంటైర్ ఇండియన్ పాలిటిక్స్ మీద గట్టి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ద్రవిడియన్ సపోర్ట్ లేకుండా తమిళనాడులో గెలవడం అనేది ఇంపాసిబుల్. బీజేపీ అన్నా డిఎంకే కలిసి వస్తే గెలిచే ఛాన్స్ ఉందా? ఇంకొక పక్క స్టాలిన్ ఆయనకంటూ ఒక సెపరేట్ మార్క్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఇంకో పక్క తలపతి విజయ్ గారు ఎన్టీఆర్ రేంజ్లో ఒక ఆరా చూపిస్తున్నాడు. బీజేపీ, డిఎంకే, అలాగే అన్నా డిఎంకే ఈ మూడు పార్టీలతో కంపేర్ చేస్తే విజయ్ గారు ఓట్ బ్యాంక్ ఎంత? పాపులారిటీ ఒకటే ఉంటే సరిపోదని మన తెలుగు ప్రజలకు ఎప్పటి నుంచో తెలుసు. అది మనం పవన్ కళ్యాణ్ గారి స్టోరీలోను, అలాగే చిరంజీవి గారి స్టోరీలోను మనం ఆల్రెడీ చూసాం. విజయ్ గారు కూడా ఒక రజనీకాంత్, ఒక కమల్ హాసన్, ఒక చిరంజీవిలా మిగిలిపోతారా? లేదా ఎంజీఆర్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా? తమిళనాడు ప్రజలు ఎప్పుడూ ద్రవిడియన్స్ తప్ప ఆరియన్స్కి అసలు ఎందుకు చోటు ఎవరు? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి మీరు ఈ తమిళనాడు పాలిటిక్స్ బ్యాక్ వెళ్ళి చూసినట్టయితే ఆల్మోస్ట్ అక్కడ రూల్ చేసిందంతా కూడా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ అన్నాదురై, జయలలిత, ఎంజీఆర్, అలాగే కరుణానిధి స్టాలిన్, ఇలా చాలామంది ఉన్నారు. మనం కొంచెం వెనక్కి వెళ్తే ఎంజీఆర్ అలాగే కరుణానిధి స్టాలిన్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఇద్దరికీ కూడా అన్నాదురై ఒక గురువు లాంటోడు. అన్నాదురై చనిపోయిన తర్వాత కరుణానిధి స్టాలిన్ 1969లో సీఎం అయ్యారు. ఆయన సీఎం అవడంతో పాటు ఎంజీఆర్ సపోర్ట్ కూడా ఆయన బాగా వచ్చింది. కరుణానిధి సీఎం అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఎంజీఆర్కి అలాగే ఈ కరుణానిధికి చాలా క్లాషెస్ వచ్చి ఇద్దరిలో కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. 1971లో కరుణానిధి గారు మళ్ళీ సీఎం అయ్యారు. ఈసారి ఆయన మెయిన్ టార్గెట్ ఎంజీఆర్. ఎందుకంటే ఎంజీఆర్కి సినిమాల్లో వచ్చిన ఫాలోయింగ్ అవ్వచ్చు, ఈ క్రేజ్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఈ కరుణానిధి స్టాలిన్కి ఎప్పటికైనా నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది అని ముందుగానే గ్రహించారు. దీంతో కరుణానిధి స్టాలిన్ ఎంజీఆర్ గారిని డిఎంకే పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఎంజీఆర్ గారు ఆయనకంటూ ఒక పార్టీ ఉండాలని అన్నా డిఎంకే అనే పార్టీ కూడా పెట్టారు. ఇదే పార్టీలో జయలలిత గారు కూడా చేరారు. ఈ కరుణానిధి అలాగే ఈ ఎంజీఆర్ స్టోరీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇద్దరు అనే మూవీ ఉంటుంది తమిళ్లో, మన తెలుగులో కూడా 70 ఉంది. మణిరత్నం గారు తీశారు సినిమా. ఆ సినిమా చూస్తే మీకు కొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది. ఎంజీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత పార్టీ పగ్గాలు జయలలిత గారు తీసుకున్నారు. ఈ టైంలోనే జయలలిత గారిని చాలా విధాలుగా చాలా మంది ఇబ్బంది కూడా పెట్టారు. దీని తర్వాత కరుణానిధి గారు సీఎం అయ్యారు. ఆయన తర్వాత జయలలిత గారు కూడా సీఎం అయ్యారు. జయలలిత గారు జైలుకు కూడా వెళ్ళారు, అది వేరే విషయం. జయలలిత గారు చనిపోయిన తర్వాత కరుణానిధి స్టాలిన్ కొడుకు స్టాలిన్ సీఎం అయ్యారు. ప్రజెంట్ ఆయన రూల్ చేస్తున్నారు తమిళనాడుని. ఇప్పుడు మనం మాట్లాడిన పాయింట్స్ అన్ని షార్ట్కట్లో మీకు ఈజీగా ఉండాలని సింపుల్గా చెప్పేశాను. వీటి గురించి మీకు డీటెయిల్గా లాంగ్ వీడియో కావాలంటే కింద కమెంట్స్లో లాంగ్ అని కమెంట్ చేయండి. ఈ విషయాలన్నిటి మీద మనం ఒక లాంగ్ వీడియో చేద్దాం. ఓకే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే మనం ప్రజెంట్ ఉన్న తమిళనాడు పాలిటిక్స్ గురించి వద్దాం. ప్రజెంట్ తమిళనాడులో బాగా వినిపించే పేరు తలపతి విజయ్. విజయ్ గారి స్పీచ్లన్నీ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆయన ఏమంటున్నారు? బీజేపీ పార్టీ ఆయన ఐడియాలజికల్ ఎనిమి, అలాగే డిఎంకే పార్టీ పొలిటికల్ ఎనిమి అంటున్నాడు ఆయన. అలానే తలపతి విజయ్ గారు అన్నా డిఎంకేని అసలు కన్సిడర్ కూడా చేయలేదు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే తమిళనాడులో మెయిన్గా చక్రం తిప్పింది ద్రవిడియన్స్ మాత్రమే. ఆర్యులకి అసలు ఇక్కడ చోటు కూడా లేదు. సెంట్రల్ పార్టీలు ఏవి కూడా తమిళనాడులో సింగిల్గా పోటీ చేసి గెలవడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ సీఎం క్యాండిడేట్ ద్రవిడియన్ అయినప్పటికీ కూడా గెలవడం చాలా చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ మీరు చూసుకున్నట్టయితే అన్నామలై గారు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈ అన్నామలై గారు ఎవరు అనేది మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఒకప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన రిజైన్ చేసి ప్రెజెంట్ బీజేపీ పార్టీలో వర్క్ చేస్తున్నారు. రీసెంట్గా జరిగిన తమిళనాడు పార్లమెంటరీ ఎలక్షన్స్లో అన్నామలై గారు పోటీ చేసి ఓడిపోయారు కూడా. ఈసారి బీజేపీ అలాగే అన్నా డిఎంకే కలిసి వస్తున్నాయి. అనంత పళనిస్వామి గారు జనరల్ సెక్రటరీ ఆఫ్ అన్నా డిఎంకే పార్టీకి పనిచేస్తున్నారు. ఇంకో పక్క స్టాలిన్ గారు ఆల్రెడీ ఆయన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. లాస్ట్ డిఎంకే 5 years రూలింగ్లో ఎంటైర్ తమిళనాడులో ఈ మాబ్ లీచింగ్, కరప్షన్, అలాగే రిలీజియన్ కన్వర్షన్ అనేది విపరీతంగా జరిగింది. అలాగే స్టాలిన్ గారి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈ సనాతన ధర్మం మీద చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిఎంకే పార్టీ మీద తమిళనాడులో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తీసుకొచ్చాయి. ఇక్కడ మనం చూసుకుంటే అన్నా డిఎంకే అలాగే బీజేపీ ఐడియాలజీ అనేది సేమ్.
ఇంకా నేను అంతకన్నా డీటెయిల్గా చెప్పలేను. సింపుల్గా రైట్ వింగ్ అనుకోవచ్చు. మీరు బీజేపీ అలాగే అన్నా డిఎంకేతో కంపేర్ చేస్తే డిఎంకే పార్టీ ఐడియాలజీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. లెఫ్ట్ వింగ్ అనుకోవచ్చు. ఇంకొక పక్క విజయ్ గారి ఐడియాలజీ చూసినట్టయితే వీళ్ళన్నిటికీ డిఫరెంట్ సెక్యులర్ ఐడియాలజీ ఫాలో అవుతారు ఆయన. ఎంటైర్ తమిళనాడులో ఈ హిందూ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఈ ఎయితిస్ట్ అంటే ఈ నాస్తికుల రూలింగ్లోనే తమిళనాడు ఎక్కువగా రూల్ చేయబడింది. ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది, తమిళనాడులో రిలీజన్ కన్నా అక్కడ ఉన్న పర్సన్స్కి ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తారు. ప్రెసెంట్ ఎంటైర్ తమిళనాడు అంతా కూడా గట్టిగా వినిపిస్తున్న పేరు తలపతి విజయ్. విజయ్ గారు ఒక మీటింగ్ పెట్టారు అంటే జనాలు లక్షల్లో వస్తారు. రీసెంట్గా కొంతమంది చనిపోయారు కూడా. మీరు విజయ్ గారి స్పీచ్లన్నీ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆయన స్పీచ్లన్నీ కూడా ఒక స్క్రిప్ట్ లాగా ఉంటాయి. అంటే ఎవరో రాసిచ్చిన డైలాగ్ లాగా ఉంటాయి. కానీ ఇవే డైలాగ్స్ ప్రెసెంట్ తమిళనాడు యూత్ని ఒక ఊపేస్తుంది. రీసెంట్గా విజయ్ గారు మాట్లాడుతూ ఏమన్నారు, ఆయన పోటీ చేసే 234 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆయన అభ్యర్థులు కాదు, తలపతి విజయ్ గారే డైరెక్ట్గా పోటీ చేస్తున్నారు అని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ డైలాగ్ బట్టి మనకు అర్థమైపోతుంది విజయ్ గారి మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందా అనేది. అలానే ఇంకో డైలాగ్ కూడా యూజ్ చేశారు ఆయన, నా కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు నేను రాలేదు, ఐ ఆమ్ ద పీక్ అంటూ డైలాగ్ కూడా చెప్పారు ఆయన. మీటింగ్లకి జనాలు వస్తే ఓట్లేస్తారా? సినిమా హీరోలకి ఇది కామనే కదా. గతంలో ఇలాంటివి చాలా చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 2019లో పవన్ కళ్యాణ్ గారికి ఇంతకంటే ఎక్కువ క్రేజ్ చూసాం కదా. కానీ ఆయనకి 2019లో ఓట్లు వేశారా? అంటే తలపతి విజయ్ గారి స్పీచ్లు కూడా ఎక్కడో కాపీ కొట్టినట్టు ఉంటాయే, ఏదో పక్క స్టేట్లో ఎవరిదో స్టార్ హీరో స్పీచ్లు కాపీ కొట్టినట్టు ఉంటాయే. ఒకవేళ డైలాగులు చెప్పినట్టయితే చప్పట్లు కొడతారు కానీ ఓట్లు వేస్తారా? ఈ విధంగా చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క బీజేపీ అలాగే అన్నా డిఎంకే కలిసి వస్తే జనాలు ఓట్లు వేస్తారా? అసలు సీఎం క్యాండిడేట్ ఎవరో కూడా వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు, క్లారిటీ లేదు అని ఈ విధంగా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. తమిళనాడులో డిఎంకే పార్టీ పని అయిపోయింది, ఇంకా ఖచ్చితంగా భవిష్యత్తులో దానికి అవకాశం రాదు అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఈ కొంతమంది ఎవరు? వన్ సైడర్స్. ఈ వన్ సైడర్స్ మాటలన్నీ పక్కన పెడితే మనం ఇప్పుడు రియాలిటీలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ మాటలన్నీ పక్కన పెట్టి మనం డీటెయిల్డ్గా ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసి చూద్దాం. నెక్స్ట్ 2026లో తమిళనాడులో ఎవరు పవర్లోకి వస్తారు అని మీరు రాసి పెట్టుకోండి. నా అనాలిసిస్ కానీ తప్పు అయితే మళ్ళీ రిజల్ట్ వచ్చాక మాట్లాడదాం. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ డిఎంకే పార్టీ. లాస్ట్ 5 years నుంచి కూడా డిఎంకే పార్టీ మీద నెగిటివిటీ అనేది బాగా పెరుగుతూ పోతుంది. స్టాలిన్ గారు స్టార్టింగ్ 2 years రూలింగ్ బాగా చేసినప్పటికీ కూడా రోజులు మారే కొద్దీ రూలింగ్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రెసెంట్ ఎంటైర్ తమిళనాడులో ఈ మాబ్ లీచింగ్ అనేది చాలా ఎక్కువైంది. మీకు డౌట్ రావచ్చు అసలు ఈ మాబ్ లీచింగ్ అంటే ఏంటి అనేది. మీకు క్లియర్గా ఈ మాబ్ లీచింగ్ గురించి అర్థం అవ్వాలి అంటే మీరు ఒకసారి మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అన్నామలై గారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి. ఆయన చాలా పోస్టులు పెట్టాడు దీని గురించి. అప్పుడు మీకే ఒక క్లారిటీ వస్తుంది. స్టాలిన్ గారు పవర్లోకి రాకముందు అన్ని రిలీజియన్స్ ఒకటే అని చెప్పిన వ్యక్తి పవర్లోకి వచ్చాక స్వయంగా ఆయన కొడుకు ఈ ఉదయనిధి స్టాలినే సనాతన ధర్మం గురించి దారుణంగా మాట్లాడాడు. అలాగే ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే కరప్షన్. తమిళనాడులో జరిగే కరప్షన్ ఎంటైర్ ఇండియాలో ఏ స్టేట్లోనూ కూడా జరగలేదు. ఆల్ ఓవర్ ఇండియాలో 2023 రిపోర్ట్లో చూసుకుంటే తమిళనాడు కరప్షన్లో టాప్ 5 ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాట్లాడుకుంటే డెవలప్మెంట్ అనేది పూర్తిగా పట్టించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే పార్టీని డెవలప్మెంట్ గురించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయమని చూద్దాం, చేయలేరు. ఎందుకంటే తమిళనాడులో లాస్ట్ 5 years నుంచి కూడా డెవలప్మెంట్ అనేది జీరో. ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది ఈ డిఎంకే పార్టీ మీద. సో దీన్ని బట్టి మీకు ఈజీగా అర్థం అవుతుంది కదా, డిఎంకే పార్టీ పవర్లోకి వచ్చే ఛాన్స్లు అనేవి చాలా చాలా తక్కువ. సెకండ్ వన్ అన్నా డిఎంకే అలాగే బీజేపీ పార్టీ రెండు కలిసి వచ్చినప్పటికీ కూడా విన్నింగ్ అనేది ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. అనంత పళనిస్వామి గారు ఒక స్ట్రాంగ్ లీడర్ అయినప్పటికీ కూడా సీఎం అయ్యే రేంజ్ క్యాండిడేట్ అయితే ఆయన కాదు. అలానే ఇంకొక పక్క బీజేపీ నుంచి అన్నామలై గారు చాలా స్ట్రాంగ్ పొలిటీషియన్, అలాగే చాలా మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకు ఓట్లు వేస్తారా అంటే చెప్పలేము. అసలు సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది ఈ బీజేపీ అన్నా డిఎంకే పార్టీలకే క్లారిటీ లేదు. వీళ్ళు గెలవడం కూడా ఇంపాసిబుల్. అండ్ ఫైనల్గా టీవీకే పార్టీ. మీరు స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే తమిళనాడుని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రూల్ చేసింది ఈ సినిమా వల్లే. చాలా మంది విజయ్ గారిని పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తారు. ఓకే, చెయ్యొచ్చు, ఇద్దరు కూడా చాలా పెద్ద స్టార్లు. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఓడిపోయారు. ఇప్పుడు కూడా 2026లో విజయ్ గారు కూడా సేమ్ అలాగే ఓడిపోతారని అనుకుంటున్నారు. తమిళనాడు పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, ఆంధ్ర పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి సీఎం అవ్వాలి అంటే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ తాత కానీ ఖచ్చితంగా సీఎం అయి ఉండాలి. కానీ తమిళనాడు పాలిటిక్స్ అలా కాదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో తమిళనాడులో స్ట్రాంగ్ లీడర్స్ అంటూ ఎవరు లేరు. ఇంకో పక్క కమల్ హాసన్ గారు అవ్వచ్చు, రజనీకాంత్ గారు అవ్వచ్చు, వీళ్ళు పార్టీలు పెట్టినప్పటికీ కూడా
పోటీ చేయలేని పరిస్థితి. ప్రజెంట్ తమిళనాడు పాలిటిక్స్లో స్ట్రాంగ్ పార్టీ అంటూ ఏది లేదు. స్ట్రాంగ్ పొలిటీషియన్ సీఎం రేంజ్ క్యాండిడేట్ అంటూ కూడా ఎవరు లేరు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా విజయ్ గారికి బాగా కలిసి వచ్చాయి ఆయన పొలిటికల్ కెరియర్కి. విజయ్ గారు ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్లా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. మీరు ఎంతసేపు ఎందుకు పవన్ కళ్యాణ్ గారితోనే కంపేర్ చేస్తున్నారు? మీరు అందరూ ఒకసారి రాసి పెట్టుకోండి. 2026 ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయ్ గారి టీవీకే పార్టీ 234 సీట్లకు గాను ఖచ్చితంగా 200 సీట్లు పైనే సాధించే అవకాశం ఉంది. బీజేపీ అలాగే అన్నా డిఎంకే పార్టీలకి క్యాంపెయినింగ్కి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తే ఖచ్చితంగా కొన్ని సీట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆయనకున్న ఫాలోయింగ్కి. అలా అని సీఎం రేంజ్ క్యాండిడేట్లు విన్ అవుతారా అంటే నో, చెప్పలేం. మా క్యాలిక్యులేషన్స్ ప్రకారం, మా అనాలిసిస్ ప్రకారం తలపతి విజయ్ గారికి ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా 200 సీట్లు పైగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మేము ఎవరికి ఫ్యాన్స్ కాదు, ఎవరికి మేము సపోర్ట్ చేయట్లేదు. అన్ని ఫ్యాక్టర్స్ కంపేర్ చేసి మేము చెప్తున్నాం అంతే. సో మనం ఈ 2026 ఈ తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కలిసి మాట్లాడదాం. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన నుంచి ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.